మీకు అందరికీ ప్రైజ్లాడు. 6 గ్రాముల ఉంగురం, 6 గ్రాముల ఉంగురం. నేను ఈ చేతికి 4 గ్రాములు వేసుకున్నా, ఈ చేతికి 6 గ్రాములు వేసుకున్నా. అయితే మా చిన్న తమ్ముడేమో కొద్దిగా గొడవ అయితే పంచాయతీ ఉన్నది అక్క రామని చెప్పిండు. చెప్తే రేపు అయితే బంగారం పెట్టాలి కదా తమ్ముడు, భూమి తీసుకున్నా కదా, అయితే అక్క నువ్వు పట్టుకొని రాయి పంచాయతీ చూసుకొని రేపు నర్సంపేటలో పెట్టి పోదు అని మా తమ్ముడు చెప్తే నేను రెడీ అయినా. తానం గిట్ల వేసుకొని రెడీ చేసుకొని ఈ చేతిలో ఒకటి వేసుకున్నా, ఈ చేతిలో ఒకటి వేసుకొని ఇంటి వెనక మా చిలక రోడ్డు మీదకి చూస్తే మా చిలక కనబడుతుంది. పారా పట్టుకోరామని ఫోన్ చేస్తే అయితే ఏమన్నాడు, పారా లేదు ఏమలేదు, నార్మల్ దున్నిస్తాము నువ్వు మోటార్ ఎద్దురా అని నన్ను పిలిచిండు. నన్ను పిలిస్తే నార్మల్ మోటార్ వేరేటైనా వేసిండు. కానీ నేను పోయి నార్మల్ దున్నుతా అంటే అంత గరకలన్నీ పైకి లేస్తాను. పైకి లేస్తా అంటే ఈ ఉంగురం నాకు గ్యాసలేదు, పట్ట గొలుసులు గ్యాసగా ఉన్నాయి. గ్యాసగా ఉంటే ఇక ఎదిరి విసిరేసిన, ఆడోమ్మడి విసిరేసిన, ఈడోమ్మడి విసిరేసిన. ఇంటికి వచ్చిన కాలు చేతులు కొడుకొని ఇంటికి వచ్చి ఉంగురం చూస్తే ఉంగురం కనబడతలేదు. నా ఉంగురం పోయిందని నేను అంటే ఉంగురం ఎట్లా పొడగొట్టుకున్నాను మా ఆయన అంటే పోయి ఎంకలాడినాం. ఆదివారం ఎంకలాడితే మళ్ళీ తెల్లారి సోమవారం మా చిన్న కొడుకు ఏమన్నాడు, పర్మిట్కి ఫోన్ చేస్తామమ్మా మన ఉంగురం దొరుకుతుంది ఫోన్ చేస్తామని ఫోన్ చేసిండు. 2 మడిలు వీడియో కాల్ ఫోటో తీసి పంపిండు. ఏ మళ్ళీ పోయిందంటే ఫస్ట్ మళ్ళీ పోయింది గోపాల్ అంటే సరే ఫస్ట్ మళ్ళీ ఎంకలాడినాం. సోమవారం ఎంకలాడినాం, మంగళవారం ఎంకలాడినాం. అయితే దొరకట్లేదని ఆన్లైన్ పేర్లో పెట్టినాం. ఆన్లైన్లో పెడితే అయితే నువ్వు గెట్టు చివరికి నువ్వు పోయి చూడు దొరుకుతుంది గోపాల్ అని అంటే మేము 4వ నాడు పోయి నా చిన్న కొడుకు పెద్ద కొడుకు మేము ముగ్గురం వెళ్ళినాం. ఇక గెట్టు చివరికి పోయి చూస్తే ఆ ఉంగురం మాకు దొరికింది. దేవుని స్తోత్రం, 1,00,000 రూపాయలు దొరికింది. చిన్న కానుక సమర్పిస్తామని సాక్ష్యం చేస్తామని ఈ మాట అయితే ఒప్పుకున్నా. చిన్న కానుక సమర్పిస్తాం. దేవుడు దీవించిన కాదు.